భారత ప్రధానమంత్రి ప్రభుత్వానికి ముఖ్యులు. రాష్ట్రపతికి ముఖ్య సలహాదారుగా, అలాగే కేబినెట్ మంత్రులకు హెడ్ గా కూడా వ్యవహరిస్తారు. భారతదేశ ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత ప్రధానమంత్రికి మాత్రమే ఉంటుంది. లోక్సభ సభ్యులుగా ఎన్నికైన వారిని ప్రధానమంత్రి కొంతమందిని మంత్రులుగా నియమించి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరుగుతుంది. ఈ మంత్రుల సమూహాన్నే కేబినెట్ అని అంటారు. ఈ కేబినెటే భారత ప్రభుత్వానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుంది. పార్లమెంటు యొక్క సమావేశాలను ప్రధానమంత్రి ఆదేశానుసారం ఒక పద్ధతి ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. లోక్సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ కి, మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కి కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. వివిధ దేశాల ప్రతినిధులతో అత్యున్నత సమావేశాల్లో పాల్గొనాలి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తో పరిచయాలు పెంచుకోవాలి. ప్రధానమంత్రి రాజీనామా చేసినా లేదా మరణించినా ఆ యొక్క ప్రభుత్వం రద్దు కాబడుతుంది. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.